ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, నెయ్యి ఒత్తులండి. మనకు ఆన్లైన్లో ప్యాకెట్లతో దొరుకుతాయి కదా, అదే ఒత్తులండి. మనం చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, నేను కొంచెం పెద్ద సైజే ప్రిపేర్ చేశాను. ఇలా మనము ప్రమిదల్లో పెట్టుకొని వెలిగించుకుంటే చాలా ఈజీగా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా మంచిగా ఉంటాయి. కార్తీక మాసంలో, మార్గశిర మాసంలో మనం రోజు దీపం పెట్టుకుంటే వెలిగించుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం పెద్ద సైజే చేశాను. ఇప్పుడు ఈ ఈ ఈ దియాన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో, దానికి కావాల్సిన వస్తువులు ఏంటో నేను చూపిస్తానండి. ఇది కొంచెము నేతి కుంకుమ అండి. పైకి ఎలాగా రెడ్డ ఒత్తులు, అమ్మవారికి రెడ్డ ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది కదా. పేరుకున్న నెయ్యి అండి. ఈ నేతిని మనం కరగబెట్టుకోవాలి. ఈ కుంకుమలో నెయ్యి కలిపేసుకోవాలండి. ఒత్తులను కూడా చక్కగా విడివిడిగా చక్కగా చేసుకుందామండి. ఒత్తులండి ఇవి రెడీమేడ్ ఒత్తులు, మనం చేసుకోలేదు. ఇలాగ విడమర్చండి. ఇలా విడమర్చితే కూర్చుంటుందండి. ఇదిగోండి, అన్నిటిని ఇలాగే ప్రిపేర్. కొన్ని ఒత్తులండి మంచిగా ఉండవు, పాలు తడిపేసుకొని ఇలా పెట్టేసుకోవాలా. ఒత్తులన్నీ చక్కగా చేసుకున్నాం కదండి. కొంచెం అండి అమ్మవారికి కూడా పెడతాం కదా, ఇలా ఒత్తు పైన రెడ్గా అన్ని ఒత్తులకి ఇలాగ పూసేసుకోవాలండి. ఇదే మాదిరిగండి మనము కొబ్బరి నూనె ఒత్తులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వుల నూనె అంటారు కానండి, అది వెంటనే కరిగిపోతుంది. మనకి ఆన్లైన్లో దొరికే ఒత్తులండి, దాంట్లో వ్యాక్స్ కలుపుతారండి. ఇది నేను వ్యాక్స్ కలిపితే మనకి అలా కరగకుండా ఉంటాయన్నమాట. నేను ఒత్తి నేతితోనే చేస్తున్నానండి. ఈ నేతితో చేసేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా, లేదంటే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలండి. మనకి గాలి తగిలిందంటే ఇవి కొంచెం కరుగుతాయి. మనము ఈ ఒత్తులు స్టోర్ చేసే బాక్స్ ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. ఇలాగే రెడ్ ఒత్తులన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయి. అమ్మవారికి రెడ్ ఒత్తులు శుక్రవారం, మంగళవారం అలా పెడతారు కదా, అది. తెల్ల ఒత్తులు కూడా మనం చేసేసుకోవచ్చు. ఇలా కుంకుమ పుయ్యకపోతే అవి తెల్ల ఒత్తులు అయిపోతాయండి. నూనె అండి, చూడండి కొబ్బరి నూనె కూడా కరగబెట్టుకున్నాను. మంచి నీరులాగా ఉంది. నెయ్యి కరగబెట్టాను కదండి, దీంట్లో నెయ్యి పోసుకుందాం. ఇది ఆవు నెయ్యి అండి, ప్యూర్ ఆవు నెయ్యి. ఇదేమో నువ్వుల నూనె అండి. 3 రకాల ఒత్తులు చేసి చూపిస్తాను. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇది కొబ్బరి నూనె అండి. ఆయిల్ పక్కన పెట్టేస్తున్నాను. ఈ మోల్డ్స్ దొరుకుతాయండి మన ఒత్తులు, సిలికాన్లను, ఎంజాన్లోనూ మోల్డ్స్ దొరుకుతాయి. నేనైతే ఇంట్లోని మన ఐస్ ట్రైల్లోనే పెడుతున్నాను. ఇలా ఒత్తులు పేర్చుకున్నానండి. మనం దీపం వెలిగించేటప్పుడు అండి కొంచెం మంచి సుగంధభరితంగా దీపం వెలుగుతుంటే రావాలని నేను కొంచెం అత్తరు వేస్తున్నానండి. అన్నీ దాంట్లో ఇలా వేసేసుకోండి. పచ్చకర్పూరం కూడా వేస్తున్నానండి. చూడండి, మొత్తం ఒత్తులు అన్నిటికీ ఇలా వేసేసుకోవాలండి. మనం వెలిగించేటప్పుడు అండి చాలా త్వరగానే ఎదిగిపోతాయి. ఇది ప్రిపేర్ చేశాను.
ఇది ఇంకా ఐస్ ట్రేయేనండి. దీంట్లో పెడతాం. కొన్ని ఒత్తులండి నేను ప్లెయిన్‌గే పెట్టాను. కొన్ని అయితే నేను కుంకం పూసానండి. కుంకం పూసిన ఒత్తులు ఇక్కడున్నాయి. ఈ ప్లెయిన్ ఒత్తులండి నేను కన్నయ్యకి దీపం పెడతాను. రోజు నెయ్యి దీపము ఇలా అందువిషయమేనండి ప్లెయిన్ ఒత్తులు. అమ్మవారికండి రెడ్. పచ్చకర్పూరం కూడా వేసుకుంటండి. పచ్చకర్పూరం, జావాది పౌడర్ ఉంటది చూడండి. అది కూడా మనం వేసేసుకోవచ్చు. దీపం వెలిగితే ఇది జావాది పౌడర్ అండి. చాలా మంచిగా వాసనొస్తదండి. ఇది నేతి ఒత్తడండి. ఈ ట్రై ఉందో చూడండి. ఒకవైపు నేను కొబ్బరి నూనె వేస్తాను. ఒకవైపు నువ్వుల నూనె వేస్తానండి. కొబ్బరి నూనె ఒత్తులు. ఒత్తులు అలా పడిపోతండి మనం సెట్ చేసుకొని ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. ఇవి తెల్లగా వస్తాయండి. ఇలా మనం కొద్దిగా టైం తీసుకొని మన ఇంట్లోనే చక్కగా ఈ ట్యూబ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీపం చక్కగా వెలిగించుకోవచ్చు. కొబ్బరి నూనె అయిపోయిందండి. ఈ నువ్వుల నూనె అండి మనం ఫ్రిడ్జ్ నుండి తీసుకున్న వెంటనే వెలిగించేసుకోవాలండి. దీంట్లో మనం వ్యాక్స్ ఏమీ కలపడం లేదు కదా! ఉంటాయండి ఫ్రిడ్జ్‌లో పెడితే. మనం దీపం పెట్టిన తర్వాత ఈ బాక్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఇలాగా అన్నీ మనం ఒత్తులు సర్దుకున్నాం కదా! ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లోను ఒక 2 అవర్స్ పెట్టేస్తే గడ్డ కట్టేస్తదండి. డీప్ ఫ్రీజర్‌లో పెడతాను. నువ్వుల నూనె ఒత్తులండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రీజర్‌లో పెడతానండి. మనకి ఒత్తులండి, ఒత్తులంటే ట్యూబ్స్ చూడండి. ఈ ట్యూబ్స్ పెట్టుకొని 2 అవర్స్ అవుతుందండి. ఇప్పుడు నెమ్మదిగా మనం చాక్ తీసుకోవాలండి. చాక్‌తోని కొంచెం ఇలా అంటే వచ్చేస్తాయండి. ఇవేమో నేతి ఒత్తులండి. చూడండి అంటుతాయి కొంచెం. మన కాటన్ 2 కలిసిపోయినాయి. ఇవి నేతి ఒత్తులండి. ఇలా ప్రమిదలలో వేసుకోవచ్చు. ఈ ట్రై అంతా నేతితో చేశానండి. ఇక్కడ ఉంది చూడండి ఈ ట్రై. ఇది నువ్వుల నూనె అండి. ఇలా కొంచెం అంటే కొద్దిసేపు ఒక 10 నిమిషాలంటే 10 నిమిషాలు కాదండి. 5 నిమిషాల ముందు మనం బయట పెట్టేసుకున్నామంటే కొంచెం కరుగుతది కదా! ఇలా వచ్చేస్తాయండి ఇలాగ. చూడండి. ఇవి నువ్వుల నూనెవి. ఈ ఒత్తులండి కొబ్బరి నూనెవండి. చూడండి ఎంత వైట్‌గున్నాయి కదా! ఇలా తీసేసుకొని ఎయిటెడ్ డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలండి. చూడండి. మనం పూజ చేసుకునేటప్పుడు డబ్బాని బయటికి తీసుకొని ఫ్రిడ్జ్ నుండి ప్రమిదల్లో వేసేసుకొని మనం దీపం వెలిగించుకోవచ్చు. బయటుంటే కరిగిపోతాయండి. ఈ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలా. బయటుంటే కరిగిపోతాయి. దీంట్లో వ్యాక్స్ ఏమి ఎయలేదు కదండీ! అంత విషయమే కరిగిపోతాయి. అంటే పెద్ద ప్రమిదలుంటాయి కదా! పెద్ద ప్రమిదల్లోని నేను ఇలాంటివి చిన్న బాక్సుల్లో వేసేసుకోవాలండి. వీడియో కోసమని నేను గిన్నెల్లో చూపిస్తున్నానండి. ఇలా.
చూడండి ఎంత మంచిగా మన ఇంట్లోనూ శుద్ధమైన నేతితోని మనమే ఇలాగా ఒత్తులు చేసేసుకొని దీపం వెలిగించుకుంటే ఎంత బావుంటది. ఆన్‌లైన్‌లో దొరికిన ఇలా ట్యూబ్స్ అండి. దాంట్లో వేక్స్ కలుపుతారండి. కానీ మనం ఇలా ఇంట్లో చేసుకుంటే ఖర్చు కూడా తగ్గుతుంది. చక్కగా మన చేత్తో చేసుకున్నామని తృప్తి కూడా ఉంటుందండి. ఈ సిలికాన్ ట్యూబ్స్ దొరుకుతాయండి. చాక్లెట్ చేసినవి ఇవి. అవి కాకుండా నేను ఐస్ ట్రేలతోనే ఇన్ని ఒత్తులు ప్రిపేర్ చేసుకున్నానండి. దీపం కూడా వెలిగించి చూపిస్తాను. చూడండి. ఒత్తులు ప్రిపేర్ చేసుకున్నాను కదండీ! ఇలా పెట్టుకొని దీపాలు వెలిగించుకున్నానండి. చెంకు చక్కెర దీపం అండి ఇవి. ఇది చక్రం, ఇది చెంకు, వెండి దీపాలండి. ఇది ధనుర్మాసం కదండీ! విష్ణుమూర్తికి, గోదాదేవికి పూజలు చేస్తాం కదా! ఈ ఒత్తులు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. భగవంతుడికి వెలిగించుకున్నాను. మీరు కూడా ఇలాగే ఒత్తులు చేసేసుకోండి. చాలా తక్కువ ఖర్చుతోని నెయ్యితోని మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం ఒక ఒత్తు తీసుకొని ఇలా దీపాల్లో పెట్టేసుకొని వెలిగించుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటానండి.